నిన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన శుభదినమని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధించి 10 ఏళ్లైనా ఏ ఒక్కరోజు తెలంగాణ తల్లిని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని అన్నారు. తెలంగాణ తల్లి జోలికి వస్తే సహించేది లేదని కేటీఆర్ కవితను హెచ్చరించారు. తెలంగాణ ప్రతి ఇంట్లో ఉండే అమ్మను ఇక్కడ సెక్రటరీలో ప్రతిబింబించిండు. నిజంగా నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది పండుగ వాతావరణం చేసుకోరు. కేటీఆర్ మళ్ళీ మేము దొరసాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నావు, నీ నాలుక కోస్తాం బిడ్డ. కేటీఆర్ మళ్ళొక్కసారి తెలంగాణ తల్లి కూడా అన్నాడు, నీ నాలుక కోస్తాం జాగ్రత్త. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఒక తల్లి లెక్క. ఆ తల్లి విగ్రహం చూస్తుంటే మా అమ్మకు గుర్తొస్తుంది, మా నానమ్మ గుర్తొస్తుంది, ఉద్యమకారుల తల్లులు గుర్తొస్తున్నారు, కౌలు కళాకారుల తల్లులు గుర్తొస్తున్నారు. అలాంటి విగ్రహాన్ని గాంధీ భవన్ తరలిస్తున్నాం బిడ్డ, తస్మత్ జాగ్రత్త. మీ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్క ఉండాలని, అంటే దొరసాన్ లెక్క ఉండాలనా? ఓ చేత లిక్కరు ఓ చేత డబ్బు పట్టుకొని ఉండాలనా? లిక్కర్ రాని లెక్క ఉండాలనా తెలంగాణ తల్లి అంటే? పోరాట పటిమ 60 ఏళ్ళ కళ సార్థకం చేసినటువంటి ఈ తెలంగాణలో కౌల కళాకారుల త్యాగమూర్తుల తల్లి ఒక చాకల ఐలమ్మ, ఒక దొడ్డి కొమ్రయ్య రూపం కానొస్తుంది. తెలంగాణ అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి పచ్చదనం ఆ చీరలో కానొస్తుంది. తెలంగాణ పాడి పంటలు ఒక చేతిలో జొన్న కంకి, సజ్జ కంకి, వరి, వంగడాలు, ఈ రకంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక భరోసా, ఒక ధీమా కల్పించి తెలంగాణకు వరాలు ఇస్తున్నట్టుగా అభయహస్తం. మరి వీటినన్నిటిని చూసి ఓర్వలేక కేటీఆర్